సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 4/1/2024 గురువారం, తిథి మార్గశిర బహుళ అష్టమి రాత్రి 10:05 వరకు ఉన్నది. తదుపరి నవమి, నక్షత్రం హస్త సాయంత్రం 5:33 వరకు, తదుపరి చిత్త, యోగం అతిగండ పూర్తిగా ఉన్నది. కరణం బాలవ పగలు 8:57 వరకు, వర్జన్ రాత్రి 2:18 నుండి 4:04 వరకు, దుర్ముహూర్తం పగలు 10:16 నుండి 11 వరకు, మరలా మధ్యాహ్నం 2:43 నుండి 3:28 వరకు, అమృతకాలం పగలు 10:51 నుండి 12:38 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:36 నుండి 3 గంటల వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఈరోజు అతిగండ యోగం కారణంగా ఈరోజు శివాభిషేకం లేక రుద్రాభిషేకం చేయించుకున్న మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అనవసర ఆందోళన, భయం అనేటువంటిది ఉండును. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. గృహంలో అశాంతికర వాతావరణం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే మీరు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకం చేయించుకుంటాం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు చరిత్ర కనీసం 3 అధ్యాయాలు పారాయణం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు పాదుకా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అనవసర కోపావేశాలు పెరుగలవు. కుటుంబంతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన చేసి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనుకున్న వ్యవహారాల విషయాల్లో ఆటంకాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు గురు ఆరాధన చేసి గురు చరిత్ర పారాయణం చేసిన లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వృత్తిలో అనవసర చిక్కులు, వివాదాల్లో చిక్కుకుంటా జరగగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. దైవ కార్యక్రమం నిమిత్తమై ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన గురు పాదుకా స్తోత్రం పారాయణం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు శ్రీపాద శ్రీవల్లభను ఆరాధించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక మార్పులు చేర్పులు ఉండగలవు. పేరు ప్రఖ్యాతలు పెరగలవు. కాళ్ళు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుని పూజించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దైవ కార్యక్రమాల్లో ఎందు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాల విషయాలు కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. మనశ్శాంతి తక్కువగా ఉండడం, ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు అనేటువంటివి వేధించే అవకాశం కలదు. విందు వినోదాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు దత్తాత్రేయ స్వామిని పూజించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యక్రమాలు తీర్థయాత్రలో పాల్గొనట జరగగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉన్నను. ఈ రాశివారు ఈరోజు రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.